ఈరోజు కడపకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రానున్నారు. రేపటి నుంచి కడప వేదికగా 3 రోజుల పాటు టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు టీడీపీ మహానాడులో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ పాల్గొంటారు. ఇప్పటికే టీడీపీ మహానాడుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. కడప సమీపంలో పబ్బాపురంలో సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహణ ఏర్పాట్లు చేస్తారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. మొత్తానికి మహానాడుకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టుగా కూడా ఆల్రెడీ నిర్వహణ కమిటీలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఎలా ఉందనుకోవాలి? ఏ టైంకి చంద్రబాబు, లోకేష్ వెళ్తున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా కడప జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే నిన్న మొన్న 2 డేస్ 2 రోజుల పాటు కూడా సీఎం సొంత నియోజకవర్గంలో ఆయన సొంత ఇంటి నిర్మాణం చేపట్టారు. అక్కడ సొంత ఇంటి నిర్మాణం సంబంధించి కూడా గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. అక్కడ కుప్పంలో 2 రోజుల పాటు కూడా సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా గడిపారు. నిన్న ఆయన కుప్పంలోని స్థానిక నేతలతో కూడా సమావేశమయ్యారు. పార్టీ అభివృద్ధి పైన కూడా, పార్టీ సంక్షేమ కార్యక్రమం, ఇతర అంశాలపైన కూడా ఆయన స్థానిక నేతలతో కూడా సమావేశమయ్యారు. దాని తర్వాత మరి కాసేపట్లో ఆయన అక్కడ తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో కూడా ఇక్కడికి విజయవాడకు రాబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఇక్కడ సచివాలయం చేరుకున్నాక కొన్ని శాఖలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. దాని తర్వాత కూడా ఆయన సాయంత్రం ఇక్కడ విజయవాడ నుంచి కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరి వెళ్తారు. కడపలో ఈ రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపకు చేరుకుంటారు. కడపలో చేరుకున్నాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు కూడా మహానాడు కార్యక్రమంలో భాగంగా అక్కడ జాతీయ పార్టీ అధ్యక్షుల హోదాలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు మహానాడు కార్యక్రమంలో పాల్గొంటారు. దాని తర్వాత కూడా మంత్రి నారా లోకేష్ కూడా మరి కాసేపట్లో కూడా ఆయన కూడా కడపకు పర్యటనకు బయలుదేరి వెళ్తారు, కడపకు చేరుకుంటారు. అయితే ముఖ్యమంత్రి రాకముందే మంత్రి నారా లోకేష్ కూడా కడపకు చేరుకుంటారు. ఇప్పటికే అక్కడ కడపలో మటుకు దాదాపు కడపకు సమీపంలోని పబ్బాపురంలో దాదాపు 150 ఎకరాల్లో కూడా మహానాడు పండగ అంటే 3 రోజుల పాటు జరిగే మహానాడు పండగ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇప్పటికే మంత్రులంతా కూడా అక్కడే ఉన్నారు. టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర కీలక నేతలంతా కూడా కడపలో ఇప్పటికీ అక్కడే మకాం వేశారు. మొత్తం మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపేందుకు కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం అన్ని అంటే దాదాపు 150 ఎకరాల్లో 3 రోజుల పాటు జరిగే ఈ మహానాడు కార్యక్రమానికి మటుకు మొత్తం ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే పోలీసు కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే టీడీపీ నేతలు ఈ 2 రోజుల పాటు జరిగే కార్యక్రమానికి అంటే మొదటి రోజు దాదాపు 25,000 మంది టీడీపీ కార్యకర్తల నేతలు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. అలాగే 3వ రోజు మటుకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. దానికి దాదాపు 5 లక్షల మంది టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు, ఇతర ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే మొదటి రోజు రేపటి మటుకు సీఎం చంద్రబాబు నాయుడు మొదటగా రేపు అక్కడ ఉదయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఉదయం మెడికల్ క్యాంప్ కావచ్చు, రక్తదాన శిబిరం కావచ్చు, అలాగే ఫోటో ఎగ్జిబిషన్ క్యాంప్ కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేశారు. రేపు 11:50 ప్రాంతంలో మటుకు రేపు సీఎం చంద్రబాబు నాయుడు మహానాడు వేదిక కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మొత్తం మహానాడుకు సంబంధించి కూడా 3 రోజుల పాటు సీఎం అక్కడే ఉండి మొత్తం మహానాడు కార్యక్రమంలో పాల్గొంటారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.